అండి. దేవుని కృపను బట్టి బాగున్నారా? న్యాచురల్ ఎయిల్ ఛానల్‌కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఇక్కడ నేను 2 లోషన్స్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ వీటి కోసం షార్ట్ వీడియో చేశాను. కానీ క్లియర్‌గా లాంగ్ వీడియోలో వీటి కోసం చెప్దాం ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది. ఇది ఆలో హీట్ లోషన్, ఆలో కూల్ లోషన్, ఈ రెండిటి కోసం కొంచెం వివరించాలి అని లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడే వాడాలి, ఎలా వాడాలి తెలియకపోతే మళ్ళీ ప్రాబ్లం కదండి ఎవరికైనా. కాబట్టి కొంచెం లాంగ్ వీడియో బ్రీఫ్గా క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఫర్ ఎవర్ కంపెనీ కోసం కూడా కొంచెం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది దీనికోసం చెప్పిన తర్వాత, ఈ 2 లోషన్స్ కోసం చెప్పిన తర్వాత క్లారిటీ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు నాకు మెసేజ్ చేదురు, ఓకేనండి? అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రెండింటిని ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇది చాలామందికి క్లారిటీ ఉండదు. కాబట్టే నేను పూర్తిగా ఈ వీడియో మీకోసమే చేస్తున్నానండి, లాంగ్ వీడియో పర్టికులర్గా. ముందుగా అల్లవీరా హీట్ లోషన్ కోసం తెలుసుకుందాం. దీనికోసం ఓకేనండి. దీనికోసం ఇది ఒక వార్మింగ్ మసాజ్ లోషన్ అండి. అంటే శరీరానికి వేడిగా ఫీలింగ్ ఇస్తుందన్నమాట. వేడి ఫీలింగ్ మనం కొంచెం పెట్టుకోగానే ఏమవుతుంది, ఒకలాంటి ఫీలింగ్ మన రిలాక్స్గా ఉంది అనిపిస్తుంది కదండి పెట్టుకున్న వెంటనే. ఏదైనా మనం మామూలుగా పెయిన్స్ ఉన్నప్పుడు జెండు బాము అలాంటివి ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కొంచెం సేపు మనకు మంటలాగా ఉంటుంది కదా, దాన్నే వేడి ఫీలింగ్ అంటారు. అయితే ఇది ఎలా ఉపయోగించాలి, ఎవరెవరు వాడాలి అన్న దానికోసం. నా వాయిస్ కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, నాకు నత్తి ఉంది, ఇవన్నీ కూడా కొంచెం మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా క్షమించండి. అయితే జాయింట్ పెయిన్స్ అంటే మోకాల నొప్పికి, బ్యాక్ పెయిన్కి, నడుము నొప్పికి, మసిల్ పెయిన్కి, బాడీ స్టిఫ్నెస్ కోసం మాత్రమే ఇవి మనం యూస్ చేస్తామండి. ఈ ప్రోడక్ట్ పర్టికులర్గా నేను ఫస్ట్ ప్రోడక్ట్ కోసమే చెప్తున్నాను అనమాట. హీట్ లోషన్ కోసమే ఇది చెప్తున్నా. ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, దీనికోసమే నేను ఒకదానికోసం చెప్తున్నాను. ఫస్ట్ ఈ లోషన్ అల్లవీరా ఇక్లోప్లెంట్స్ మెత్తలతో ఉంటాయన్నమాట. ఇది అప్లై చేస్తే కొంచెం వేడి అంటే హీట్ ఫీలింగ్ అవుతుంది. బాడీ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట దీన్ని వాడడం వలన, ఈ హీట్ లోషన్ వాడడం వలన. ఈ లోషన్ అయితే బాడీ సర్కులేషన్గా ఉంటుంది అంటే మరి ఎలా వాడాలి అంటే, నొప్పి ఉన్న చోట అప్లై చేసి మసాజ్ చేయాలి. రోజుకు 2 టైమ్స్ చేయాలండి. మార్నింగ్ లేదా ఈవినింగ్, రోజుకు 2 టైమ్స్ సరిపోతుంది. మనకు పెయిన్ ఉన్నప్పుడు వెంటనే రిలీఫ్ అయితే ఇస్తుందండి. పర్మనెంట్ రిలీఫ్ కోసం చెప్పట్లేదు నేను, వెంటనే రిలీఫ్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకేనా అండి? మీకు కనబడుతున్నాయి కదా ఈ 2 లోషన్స్. సరే, దీనికోసమే చెప్తున్నాను కదా, ఇది పక్కన పెట్టేస్తాను. దీనికోసమే చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. అయితే మరి గాయాల మీద వేయకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్ లోషన్ కాబట్టి గాయం ఉంటే ఇంకా కొంచెం మంటలేస్తుంది. చిన్నపిల్లలకు డైరెక్ట్గా ఇవ్వకండి. మొత్తానికి ఇదేంటంటే పెయిన్ రిలీఫ్ కోసం బాగా పనిచేస్తే హీట్ లోషన్. మరి ఈ కూల్ లోషన్ కోసం కూడా నేను మీకు కొంచెం క్లారిటీ ఇస్తానండి. ఓకేనా అండి? కూల్ లోషన్ ఎలా వర్క్ చేస్తుంది అనే దానికోసం చెప్తానన్నమాట. ఈ కూల్ లోషన్ పర్టికులర్గా, ఈ కూల్ లోషన్ ఫర్ ఎవర్ నుండే నేను ప్రోడక్ట్ని తీసుకున్నాను. అయితే ఇప్పుడు కూల్ లోషన్ గురించి చూసుకుంటే, ఇది కూల్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అంటే శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది పెట్టుకున్న వెంటనే నేను చెప్తానండి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, మనము చిన్నప్పుడు లేదంటే ఈ మధ్య కాలంలో కూడా హాల్స్ చాక్లెట్ తింటాం కదా, తినేవాళ్ళము. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, విక్స్ ఉంటుంది కానీ హాల్స్ దొరుకుతున్నాయో లేదో తెలియదు. లేకపోతే పుదీనా గోళీలు అంటాం కదండి, పుదీనా గోళీ, అది తిన్న తర్వాత ఒకలాంటి ఫీలింగ్, కూల్ ఫీలింగ్ ఇస్తుంది చూడండి, అలాంటి ఫీలింగ్ ఇస్తుంది ఇది కూడా కొన్ని గంటల వరకు. అయితే ఇదేంటంటే బాడీ హీట్ తగ్గించడానికి, అంటే ఈ హీట్ లోషన్ ఏమో హీట్ని పెంచుతుంది, కూల్ లోషన్ ఏమో కూల్గా అంటే పెట్టుకున్న వెంటనే కూల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. చాలాసేపటి వరకు, ఒక 1 అవర్ వరకు గాలి ఇట్లా తగులుతుంటే ఇట్లా కూల్నెస్ వస్తుంది బాడీకి అంతా. సమ్మర్లో రిఫ్రెషింగ్ ఫీలింగ్ కోసము ఇది బెటర్గా నేను చెప్తానండి, అడ్వైస్గా చెప్తున్నాను. ఏంటంటే సమ్మర్లో ఇది వాడండి. కూల్ లోషన్ వాడడం వలన కూడా మనకు మంట అలాంటిది ఉండకుండా కూల్ ఫీలింగ్ ఉంటుంది. సన్ ఎక్స్పోజ్ తర్వాత ఇరిటేషన్ తగ్గించడానికి కూల్ లోషన్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే
హీట్ లోషన్ పెట్టుకుంటే నా అడ్వైజ్ అండి, హీట్ లోషన్ కంటే కూల్ లోషన్ బెటర్గా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా ఇది కూడా అలోవెరా మెంథోల్ ఎఫ్టోస్తో ఉంటుందన్నమాట. అప్లై చేస్తే వెంటనే కూల్ ఫీలింగ్ వస్తుంది. ఎలా వాడాలి మరి? బాడీ మీద లైట్లీ అప్లై చేయాలి. కొంచెం తీసుకొని మనకి ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే డైలీ యూస్ చేయొచ్చు. ఇది ఏమీ ఎఫెక్ట్ ఉండదండి, డైలీ యూస్ చేయొచ్చు. కానీ సమ్మర్లో బెస్ట్ అని నేను చెప్తానండి, హీట్ లోషన్ కంటే కూల్ లోషన్. ఈ సమ్మర్లో, మనకున్న సమ్మర్లో ఈ ఎండ వేడి నుంచి ఇది బెస్ట్ ఆప్షన్. జాగ్రత్త తీసుకోవాలి 2 లోషన్స్ కోసం. ఎక్కడ అప్లై చేయొద్దు అంటే కళ్ళ దగ్గర చేయకండి. సెన్సిటివ్ స్కిన్ అయితే ఫస్ట్ కొంచెం కొంతమందికి ఏది పెట్టినా పడదు కదండి, ర్యాషెస్ అవుతాయి. అలాంటి వారు ఫస్ట్ కొంచెం అప్లై చేయండి. మ్యాక్సిమం అలోవెరా ప్రోడక్ట్స్ ఏవి కూడా ఎఫెక్ట్ చూపియవండి. అయినప్పటికీ కూడా మీ స్కిన్ను బట్టి మళ్ళీ ఏమన్నా చెప్పలేం కదా అని చెప్తున్నాను అంతే. ఫస్ట్ టెస్ట్ చేయండి. ఇది ఎస్పెషల్లీ సమ్మర్లో నేను అదే చెప్తున్నాను, చాలా మటుకు సమ్మర్లో ఇది ఎస్పెషల్గా సమ్మర్లోనే బాగుంటుంది. మరి ఈ రెండిటిలో తేడా ఏంటో చూద్దామా అండి. మరి హీట్ లోషన్ పెయిన్ రిలీఫ్ కోసం, వార్మింగ్ ఎఫెక్ట్ ఎల్డర్స్కి చాలా యూస్ చేస్తుంది. హీట్ లోషన్ కోసం మూడు చెప్పానండి, నేను 3 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి ఏంటి, పెయిన్ రిలీఫ్. 2 వార్మింగ్ ఎఫెక్ట్, ఎల్డర్స్కి యూస్ చేస్తుంది. మరి కూల్ లోషన్, ఈ లోషన్ ఏం చేస్తుంది? కూలింగ్, రిఫ్రెషింగ్, డైలీ యూస్ చేసిన హీట్ తగ్గించడానికి కూల్ ఫీలింగ్ ఇస్తుంది, హీట్ తగ్గిస్తుంది. రిఫ్రెష్గా అంటే క్రీమ్ పెట్టుకున్నంత ఫీలింగ్ ఉండదు, మంటలు ఉండదు, చల్లదనం ఇస్తుంది. మరి అంటే పెయిన్ అంటే హీట్ లోషన్, కూల్ కావాలంటే కూల్ లోషన్. సింపుల్ కదండి. మనకు పెయిన్ కావాలి, పెయిన్గా మంటలు వస్తే తొందరగా తగ్గుతాయి బాబు అనిపిస్తే హీట్ లోషన్ అప్లై చేయండి. లేదు పర్లేదు కూల్ లోషన్ కూడా అనుకుంటే కూల్ లోషన్ అప్లై చేయండి. డిఫరెంట్ మీకోసం, మీకే వదిలేస్తున్నాను, మీ పర్పస్. అయితే ఎలా యూస్ చేయాలి, ఎవరు యూస్ చేయాలి అంటే అడల్ట్ వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు, ఎల్డర్స్ హీట్ లోషన్ యూస్ చేసుకోవచ్చు. అయితే స్టూడెంట్స్, వర్కర్స్కు మాత్రం కూల్ లోషన్, ఎందుకంటే బయటికి వెళ్ళి వస్తారు కదండి, వర్క్ చేసి వస్తారు, వాళ్ళకు వచ్చారే అలసిపోయా అంటే మళ్ళీ ఇది పెట్టేసరికి మంటలు పోవట్లేదు. ఎందుకండి, కూల్ లోషన్ యూజ్ చేసుకోండి. మీకు మంచి ఫీలింగ్, ఒక మంచి ఫీలింగ్ చెప్పాను కదా. ట్యాబ్లెట్ అది మనం తినే ఉండే గోళీలని ఏమో అంటారండి, వాటి పేర్లు నేను మర్చిపోయా. పుదీనా గోళీ అనేవాళ్ళు మా భాషలో, మరి మీకేమంటారో నాకు తెలియదు. అయితే చిన్నపిల్లలకు యూజ్ చేసే ముందు నా అడ్వైజ్ ఏంటంటే డాక్టర్ని సంప్రదించి యూజ్ చేయండి చిన్నపిల్లలకు. ఎందుకంటే చెప్పలేం కదండి, వాళ్ళకు డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. ఓకేనా అండి ఫ్రెండ్స్, ఈ 2 ప్రోడక్ట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. కానీ యూజ్ చేసేటప్పుడు పర్పస్ తెలుసుకొని వాడండి. హీట్, పెయిన్ రిలీఫ్, కూల్, ఫ్రెష్ అండ్ కూల్ ఫీలింగ్, మీకు ఏది అవసరమో అది చూస్ చేసుకోండి. ఇంకా అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మరిన్ని హెల్త్ యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. మీకు లాస్ట్కు విషయం చెప్తానన్నాను కదండి, ఫరెవర్ కోసం. ఫరెవర్ ఈజ్ 46 ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్న కంపెనీ. మరి చాలామంది ఫరెవర్ అనగానే అమ్మ అదే వేస్ట్ కంపెనీ, డబ్బులు తీసేసుకుంటుంది కంపెనీ, వేస్ట్ కంపెనీ అనుకుంటున్నారు. లేదండి, కంపెనీ ఎటువంటి ఫ్రాడ్ లేదు. మనము నేను యూస్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను. కంపెనీ మనకు ఆ డబ్బులతో ఈ ప్రోడక్ట్స్ మనకి ఇచ్చింది. పర్చేజ్ చేసి మనం ఈ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తాను కాబట్టి మీకు రివ్యూ ఇవ్వగలుగుతున్నాను. నేను యూజ్ చేయకపోతే మీకు ఎందుకు ఇస్తానండి ఇంత క్లియర్గా? మీకు ఫరెవర్ కోసం అవగాహన లేకపోతే తెలుసుకోండి. 46 ఇయర్స్ నుంచి ఏ కంపెనీ లేదండి. ఇది 165 కంట్రీస్లో ఉంది అంటే మామూలు మాట అండి. ఇంత మంచి ప్రోడక్ట్స్ని మనకు పరిచయం చేస్తుంది. మనము ఏవో లోకల్లో ఉండే ప్రోడక్ట్స్ని వాడతాము, మనకు ఎఫెక్ట్స్ రాగానే అవే డబ్బులతో మనం ఎన్నెన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం చేస్తామండి, మనం పెట్టుకున్నవి ఏవో కొనుక్కుంటాం, డబ్బులన్నీ వృధా చేసుకుంటాం. వీటి కోసం పర్చేస్ చేసుకోండి. మీకు ఎంత హెల్త్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం కంపెనీని చేయకూడదు కదండి. మీరు హైదరాబాదులో ఉంటే హైదరాబాదులో కూడా ఈ కంపెనీ ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాలి, డౌట్స్ ఉన్నాయి, లేదు
నేను మామూలుగా షార్ట్ వీడియోస్లో స్క్రీన్ పైన నా నెంబర్ ఇచ్చాను. మీరు ఎప్పుడు కాల్ చేసినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మా టీం అందరం ఇస్తాం. ఇది ఫ్రాడ్ అయితే నేను నెంబర్ ఎందుకు ఇస్తానండి? ఇవన్నిటి కోసం ఎందుకు చెప్తాను? నాకేం అవసరం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే వాడను, ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇది ఫ్రాడ్ కాదండి, ఎవరో మనుషులు ఇది అది అని. మీకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందండి ఇందులో. మీకు కావాలి అనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తాను. నా నెంబర్ కూడా ఇచ్చాను కదండి, నా నెంబర్తో కూడా మీరు కాల్ చేయండి కంపల్సరీ. ఓకేనా అండి? మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకుందామండి? మంచి ప్రోడక్ట్స్ని ఎందుకు మిస్ చేసుకుందాం? కాబట్టి ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవర్ కోసం. ముఖ్యంగా ఎవరేదో చెప్పారు కాదండి, దానికోసం బ్రీఫ్గా గూగుల్ సెర్చ్ చేయండి. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే కదా మీకు తెలిసేది. ఎవరో చెప్పారని ఎలా? మనం కళ్ళు మూసుకొని ఈ మధ్య ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లి కళ్ళు మూసుకొని పాలదాన్ని ఎవ్వరు చూడట్లేదు అనడానికి లేదు కదా. మీరు సెర్చ్ చేసి చూడండి. అందరు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళకు కూడా ఇది అవకాశం అండి. చదువుతో సంబంధం లేదు, స్కిల్స్తో సంబంధం. చదువు రాని వాళ్ళు కూడా ఇందులో 1 lakh 2 lakhs 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు డబ్బులు. 1 lakh వస్తుంది వాళ్ళ మేనేజర్స్ అయి. మీరేంటండి డబ్బులు కంపెనీ ఊరికే ఇస్తుందా అండి? డబ్బులు ఎందుకు ఇచ్చి పోషిస్తుంది కంపెనీ? దాని ప్రోడక్ట్స్ ఇస్తుంది, ప్రోడక్ట్స్తో మనం వర్క్ చేసుకుంటున్నాం అంతే. సింపుల్ వర్క్. డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు DM చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.